హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. ఇక మనము పీసీటీ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ అయిపోయింది కదా, ఫస్ట్ టెస్ట్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ అనంతరం అప్డేట్ అయిన పీసీటీ మనం తెలుసుకోబోతున్నాం. ఎలా ఉంది, ఏ చేంజెస్ వచ్చాయి అనేది తెలుసుకుందాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. నెంబర్ 1 టీమిండియా గత మ్యాచ్ అంటే న్యూజిలాండ్ సిరీస్ ఓడిపోయిన తర్వాత 58.33 దగ్గర నుంచి ఆస్ట్రేలియాతో మ్యాచ్ గెలిచిన తర్వాత 61.11కి పీసీటీ అనేది మెరుగుపరచుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ ఆస్ట్రేలియా ఫస్ట్ ప్లేస్లో ఉన్నప్పుడు 62.50 ఉన్న తర్వాత ఇప్పుడు 57.69 పీసీటీతో సెకండ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోవడం జరిగింది. 57.69. నెక్స్ట్ శ్రీలంక 55.56, వాళ్ళ పీసీటీ అలాగే ఉంది. నెక్స్ట్ న్యూజిలాండ్ 54.55, ఇండియాతో మ్యాచ్ గెలిచిన తర్వాత వీళ్ళ పీసీటీ ఇలాగే ఉండిపోయింది. అండ్ నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా 54.17. నెక్స్ట్ ఇంగ్లాండ్ వచ్చేసి 40.79. నెక్స్ట్ పాకిస్తాన్ 33.33 వీళ్ళ యొక్క పీసీటీ ఉంది. నెక్స్ట్ బంగ్లాదేశ్ 27.90. ఆ తర్వాత వెస్టిండీస్ పీసీటీ అదంతే ఉంది, 18.52 అలాగే ఉండిపోయింది 9th ప్లేస్లో. సో ఇది ఫ్రెండ్స్, మరి మిగిలిన 3 మ్యాచెస్ గనక గెలిస్తే టీమిండియా డబ్ల్యూటీసీకి దర్జాగా వెళ్ళిపోవచ్చు. మరి 3 మ్యాచ్లు కాస్త 4 మ్యాచ్లు గెలిచినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. మరి పీసీటీని మరింత మెరుగుపరుచుకొని డబ్ల్యూటీసీ రేస్లో ఉండాలని, వేరే టీంల పైన ఆధారపడకుండా దర్జాగా వెళ్ళిపోవాలంటే ఈ గెలుపు అనేది మేజర్ రోల్. ఓకే ఫ్రెండ్స్, మరి ఏం జరుగుతుంది సెకండ్ టెస్ట్ మ్యాచ్ అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్తే.